హాయ్ ఫ్రెండ్స్. ఈ బ్లౌజుకున్న హ్యాండ్స్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ హ్యాండ్స్ అయితే. మనం ఈజీగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను బ్లౌజ్‌తో పాటు హ్యాండ్స్‌తో పాటు బ్లౌజ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టి ముందు ప్రిన్స్ కట్ ఇచ్చాను. లెంత్ వచ్చేసి 15 ½ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5 ½ నెక్స్ట్ 2 ½ నెక్ తీసుకున్నాను. 2 ఇంచెస్ 2 ½ ఇంచెస్ వరకి నేను ఖర్చుకు పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ చూడండి ఎలా కట్ చేస్తున్నానో. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్‌తో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ప్రిన్స్ కట్ పెడుతున్నాను. నెక్ డీప్ వచ్చేసి 5 ½ పెట్టాను. మనం ఫ్రంట్స్ కట్ పెట్టుకునేటప్పుడు పైనుండెళ్ళి ఒక 10 ఇంచెస్ చూసుకోవాలి. నెక్స్ట్ కింద నుండెళ్ళి 6 వరకు మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర 5 వరకి మార్కింగ్ చేసుకొని ప్రిన్స్ కట్ గీసుకోవాలి. ప్రిన్స్ కట్ కూడా కట్ చేశాను లైనింగ్. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మనకు బ్లౌజ్ వచ్చిన దాన్ని బట్టి మాత్రమే మనం లైనింగ్స్ కట్ చేసుకోవాలి. కొన్నింటి వరకి మనకు బ్లౌజెస్ మోడల్స్ కానీ అవి కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఏది ఎలా సెట్ అవుతుందో ఫస్ట్ ప్లాన్ చేసుకొని మనం లైనింగ్స్ కట్ చేసుకోవాలి. చూడండి నేను బ్లౌజ్ మెయిన్ పార్ట్ కట్ చేస్తున్నాను. మెయిన్ పార్ట్‌లో నాకు చాలా కష్టమైంది. ఫ్రంట్ పార్ట్ వెళ్ళడానికి కొంచెం క్రాస్‌లో తీశాను. ప్రిన్స్ కట్ వచ్చేటప్పటికి కొంచెం క్రాస్‌లో తీశాను. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ మనం 2 లేయర్స్ పైన వచ్చేసి ట్రెండింగ్ హ్యాండ్స్ మనం లోపల వేయడానికి మాత్రం లైనింగ్ కట్ చేశాను 6 ఇంచెస్ వరకి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఎంత ఉందో అంతవరకు క్లాత్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. నేను కింద వరకు హ్యాండ్స్ లోపల వేయడానికి క్లాత్ సెట్ చేసుకొని మిగతా క్లాత్ అంతా కుచ్చులు పెట్టుకోవడానికి పెట్టుకున్నాను. పైన వచ్చేసి 8 వరకు పెట్టుకున్నాను. కింద 3 ½ వరకు పెట్టుకున్నాను. నెక్స్ట్ దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మనం తీసుకొచ్చుకున్న లేస్ అయితే దాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేస్‌తో చాలా బాగుంటుంది హ్యాండ్స్ అయితే. వన్ సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. వన్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వన్ సైడ్ కంప్లీట్ అయ్యాక సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అటు సైడ్ కూడా పెట్టుకోవాలి. హ్యాండ్ ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనం చైన్ చేసుకోవడానికి ముందు ప్రిపేర్ చేసుకున్న హ్యాండ్స్ మిడిల్ డాట్ పెట్టుకోవాలి. డాట్ నుండి 2 ఇంచెస్ పైనకి కిందకి పెట్టుకొని నెక్స్ట్ అక్కడ నుండి 3 ఇంచెస్ వరకి మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా పెట్టుకున్నానో. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో 3 ఇంచెస్ వరకు పెట్టుకున్న మార్కింగ్ వరకు ఫ్రిల్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. 3 ఇంచెస్ వరకు పెట్టుకున్నాం కదా, అక్కడ 3 ఇంచెస్ నుండి ఇటు సైడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసుకున్నంత ఇక్కడ ఉంటుంది. మిడిల్‌లో డాట్ నుండి మిడిల్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఇంచెస్‌లో మనకు పైన ఉన్న క్లాత్ కొంచెం మిగిలినట్టయితే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒకసారి చూడండి ఎలా పెట్టుకుంటున్నానో. బ్లౌజ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది ఇలా మెజర్‌మెంట్స్‌తో పెట్టుకుంటే. ప్లీజ్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు మరిన్ని మంచి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.